ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి హిరణ్యాక్ష సంహారం గురించి వివరించిన తర్వాత సృష్టికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రక్రియను చక్కగా ఉపదేశం చేశారు. దాంట్లో కపిలావతారం అనేటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం రావటం అనేది మరొక గొప్ప అంశం. దాని ప్రకారం చూసుకుంటే కర్దమ ప్రజాపతి గారు అని ఒక ప్రజాపతి గారు, ఆయన్ని బ్రహ్మగారు వివాహం చేసుకుని సంతానోత్పత్తిని సాధించవలసిందిగా ఆదేశించారు. ఆయన బ్రహ్మగారి ఆజ్ఞను కాదనకుండా ఈ సంతానోత్పత్తి, వివాహం వీటన్నిటికీ సరి అయిన భగవద్ అనుగ్రహం ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో శ్రీమన్ మహావిష్ణువుని గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కర్దమ ప్రజాపతి గారు శ్రీమన్ మహావిష్ణువుని చక్కగా ప్రార్థించుకుని, నాకేదో భవబంధాలు లేకుండా ఉంచమని ప్రార్థించాలి నిన్ను, కానీ బ్రహ్మగారి ఆదేశమైంది, నేను సంతానోత్పత్తిని కలిగించవలసిందే అనేటువంటి ఆదేశం ఆయనది ఉంది, కాబట్టి తప్పటం లేదు, కాబట్టి నాకు యోగ్యమైనటువంటి భార్యను చూపించవలసింది అని ప్రార్థించాడు. శ్రీమన్ మహావిష్ణువు చాలా సంతోషించి, ఏం భయం లేదు, ఇక్కడి నుంచి 3వ రోజున స్వయంభూ మనువు గారిని దగ్గరకు వస్తారు. ఆయనకి దేవహూతి అనేటువంటి అమ్మాయి ఉంది. స్వయంభూ మనువు గారి భార్య విశ్వరూప, ఆ దంపతులకి దేవహూతి అనేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని నీకు ఇవ్వవలసిందిగా నేనే ఆయనతో చెప్తాను. ఆయన ఇక్కడి నుంచి 3వ రోజు నీ దగ్గరకు వచ్చి పిల్లనిస్తాడు, జాగ్రత్తగా తీసుకో అని చెప్పారు. కర్దమ ప్రజాపతి గారు సరే అన్నారు. 3వ రోజు స్వయంభూ మనువు గారు వచ్చారు, భార్యా పిల్లలతో సహా ప్రార్థించారు. ప్రార్థిస్తే కర్దమ ప్రజాపతి గారు, సంతానోత్పత్తి వరకే నా బాధ్యత, నన్ను బ్రహ్మగారు అంతవరకే చెప్పారు, కాబట్టి సంతానోత్పత్తి కలిగిన తర్వాత నేను వైరాగ్యంతో సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను, దానికి అంగీకరించవలసింది అని కండిషన్ పెట్టాడు. స్వయంభూమను గారు దానికి ఒప్పుకున్నాడు. ఆ సన్యాసాన్ని కోరుకునేందుకు కావలసినటువంటి యోగ్యత వీటన్నిటి మీద అవగాహన ఉన్నవాడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని తన కూతురు దేవహూతిని కర్దమ ప్రజాపతి గారికి ఇచ్చి అక్కడికక్కడ వైదికమైన విధానంతో పెళ్లి చేసేసి ఆయన తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కర్దమ ప్రజాపతి గారు వివాహం అయిన తర్వాత మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. మళ్ళీ తపస్సులో కూర్చుంటే ఈసారి దేవహూతి ఆయనకి ఎనలేని సేవలు చేసింది. చాలా రోజుల పాటు, వాళ్ళ లెక్కలో అయితే చాలా సంవత్సరాల పాటు, 1000 ఏళ్ల పాటు అలా సేవలు చేసిన తర్వాత దేవహూతి మీద కర్దమ ప్రజాపతి గారికి అనుగ్రహం కలిగి చాలా చక్కగా సేవ చేస్తున్నావు కదా, నీకేం వరం కావాలి అని కోరుకోమన్నాడు. ఆవిడ, నేనేం వరం కోరుతాను, స్త్రీలకి సంతానమే కదా అన్నిటికంటే గొప్పది, కాబట్టి నాకు సంతానాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించింది. ఆ ప్రార్థనలో 2-3 అంశాలను కూడా ఆవిడ జోడించింది. కర్దమ ప్రజాపతి గారు అంగీకరించి తన యోగశక్తితో చాలా దివ్యమైన విమానాన్ని, అంటే దివ్యమైన భవనాన్ని ఒకదాన్ని నిర్మించి, విమానం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ భవనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళగలదు, అలాంటి భవనాన్ని ఒకదాన్ని నిర్మించి అందులో దేవహూతిని మహారాణిగా ఉంచి తన యోగశక్తి ప్రభావంతో ఎవరూ ఇవ్వలేనన్ని భోగాలని ఆయన అనుగ్రహించాడు ఆవిడికి. ఆ అనుగ్రహించడంలో భాగంగానే 9 సంవత్సరాల పాటు వరుసగా ఒక్కొక్క ఆడపిల్ల చొప్పున 9 మంది ఆడపిల్లలు పుట్టారు. 9 మంది ఆడపిల్లల తరువాత కపిలుడు అనేటువంటి పేరుతో ఒక మహానుభావుడు పుట్టాడు. కపిలావతారం చాలా పెద్ద అంశం. ఆయన పుట్టినప్పుడు బ్రహ్మగారే దిగి వచ్చి, బ్రహ్మగారే ఈయన శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం, ఈయనకి కపిలుడు అని పేరు ఉండాలి అని చెప్పి అవతార సమయంలో బ్రహ్మగారి దగ్గరుండి ఆయన కూడా మహావిష్ణువును స్తుతి చేసుకుని, పరమాత్మను చక్కగా స్తుతి చేసుకుని వెళ్ళిపోయాడు. నియమం ప్రకారం సంతానోత్పత్తి అయిన తర్వాత 9 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు కాబట్టి కర్దమ ప్రజాపతి గారు సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తన కొడుకు శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం అని తెలుసు కాబట్టి ఆయన్ని సంప్రదించి ఆయనతో మాట్లాడి సన్యాసాశ్రమంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను తెలుసుకుని మరీ వెళ్ళాడు. వెళ్ళినవాడు సన్యాసాశ్రమాన్ని జాగ్రత్తగా పాటించుకుని సిద్ధుడైపోయాడు. అయితే ఈ లోపల కపిలుడి తల్లి దేవహూతి, ఆవిడ కొంచెం దిగులు పడింది, ఇదేం పరిస్థితి నాకు అని. ఆ దిగులను పోగొట్టడానికి కపిలుడు అద్భుతమైన ఉపదేశాన్ని తల్లికి చేశాడు. ఆ ఉపదేశంలో ఆయన చాలా గొప్ప విధానాన్ని కనిపెట్టాడు. సాక్షాత్తు పరమాత్మే కాబట్టి అసలు సృష్టి అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ విధంగా మహత్తత్వము, అంతఃకరణము ఇవన్నీ బయటకు వచ్చినాయి, తర్వాత పంచతన్మాత్రలు, వాటి యొక్క విశేషము, కాలము, వీటన్నిటి గురించి చాలా
విస్తృతంగా నిరూపణ చేసి, ఈ సృష్టిని పట్టుకుంటే లాభం లేదమ్మా, సృష్టికి మూలకర్తను పట్టుకోవాలి, ఈ సృష్టి ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మను పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే దానికి యోగ విధానం అనేటువంటి ఒక విధానం ఉంది. యోగం తీరుతో మనస్సును ఏకాగ్రం చేసుకుని అటువైపు చూడటం అనేటువంటి ఒక విధానం ఉంది. దానికి భక్తిని కూడా జోడించుకోవాలి. భక్తిని జోడించుకుని భక్తి యోగంతో అటువైపుకి చూసుకుని ఆ సృష్టి తాలూకు మూలకర్తను పట్టుకోవాలి. పట్టుకుని ఆ సృష్టి మూలకర్తను తెలుసుకుని ఈ భవబంధాల నుంచి బయటపడాలమ్మా అని చెప్పాడు. అసలు భవబంధం ఏమిటి, బయటపడటం ఏమిటి, ఈ అవసరం ఏముంది? మానవుడు పుడతాడు, పుట్టని, తర్వాత కొన్ని రోజులకి కాలం తీరితే పైకి వెళ్తాడు, వెళ్ళని అని అనుకోవటానికి వీల్లేదు. పుట్టే ముందు ఏం జరుగుతోంది, తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు ఏమని భావిస్తాడు, వీటిని గనక ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుందమ్మా. తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు అక్కడ తల్లకిందులుగా అక్కడ ఉంటాడు. తల్లకిందులుగా ఉన్నప్పుడు నేనెందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఆలోచిస్తాడు. ఒకవేళ అందరూ ఆలోచించలేకపోయినా కొంతమంది కాస్తో కూస్తో పుణ్యబలం ఉన్న వాళ్ళైనా ఆలోచిస్తారు. ఆలోచించిన వాళ్ళకి నేను ఎన్నో శరీరాలను పొందాను, ఎన్నెన్నో కర్మలు చేసుకున్నాను, ఎన్నెన్నో ఫలితాలు అనుభవించాను, స్వర్గాలు, నరకాలు లేదా జన్మలు ఇవన్నీ ఎన్నో వెళ్ళిపోయినాయి, ఎన్నిసార్లు ఇలా తిరుగుతాను, తిరిగి నాకు అలసటగా ఉంది, నేను ఈ జన్మ మరణ ప్రవాహంలో మళ్ళీ తిరగకుండా ఆ పరమాత్మనే అందుకోవాలి అని అనుకుంటాడు. అనుకున్నవాడు అనుకున్నట్లుగానే ఆ పరమాత్మను గురించి ఎప్పుడో వినుంటాడు కాబట్టి సత్సంస్కారాలు ఒకసారి అభివృద్ధం అయ్యేసరికి ఆ స్మృతి వచ్చి ఆ స్మృతితో పరమాత్మను స్తుతి చేసుకుంటాడు. బాబు పరమాత్మ, నన్ను పొరపాటును కూడా మళ్ళీ ఇలాంటి జన్మలోకి తీసుకురావద్దు, ఈ జన్మ మరణ ప్రవాహం నాకు వద్దు అని స్తుతి చేసుకుంటాడు. కానీ అదేం విచిత్రమో, స్తుతి చేసి నేను ఈ జన్మ మరణ ప్రవాహంలో ఉండకూడదు అనుకున్నటువంటి సదరు జీవుడే తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే అన్నీ మర్చిపోయి ఈ జన్మలో పడిపోతున్నాడు. ఇక్కడ ఉండేటువంటి సుఖాలు, ఇక్కడ ఉండేటువంటి కష్టాలు, వీటినే లెక్క చేసుకుంటూ కొత్త సుఖాలను పొందాలని అనుకుని, పాత కష్టాలను పోగొట్టుకోవాలనుకుని వీటిలోనే సతమతమైపోతున్నాడు. ఆ పరమాత్మను అందుకోవాలి అని తాను తల్లి గర్భంలో ఉండగా అనుకున్నటువంటి మాటను కూడా మర్చిపోతున్నాడు అనేటువంటిది విషయం ప్రధానం కాదు. భవబంధాలను ఎందుకు వదుల్చుకోవాలి అనేటువంటిది ప్రధానమైన విషయం. భవబంధాలను ఎందుకు వదుల్చుకోవాలి అంటే ఇది చక్రంలాగా తిరుగుతూనే ఉంది కాబట్టి వదుల్చుకోవాలి. ఒక జన్మ నుంచి మరొక జన్మ నుంచి ఇంకొక జన్మ అని మళ్ళీ తిరుగుతూనే ఉంది కాబట్టి ఆ జన్మ మరణ ప్రవాహాన్ని తప్పించుకోవటం అనేది ప్రధానం అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి జన్మ మరణ ప్రవాహాన్ని తప్పించుకుని తీరవలసిందే. ఇందులో సుఖమేమీ లేదు, ఇందులో లాభమేమీ లేదు. దీన్ని తప్పించుకోవాలంటే మాత్రం సృష్టి తాలూకు మూలకర్తని, ఈ సృష్టి తాలూకు ఏ అంశంతోనూ సంబంధం లేని పరిపూర్ణమైనటువంటి పరమాత్మను తెలుసుకుని తీరాలి. అలా తెలుసుకోవాలంటే భక్తి యోగం కావాలి. ఆ భక్తి యోగాన్ని అలవరుచుకో అమ్మా అని చక్కగా ఉపదేశం చేశాడు. దేవహూతి గారికి ఉపదేశం అర్థమైంది. ఉపదేశం అర్థమయ్యి తన కొడుకు చెప్పినట్లుగానే చక్కగా కూర్చుని సాధన చేసుకుంది. ఒక మహాతపస్విలాగా ఆవిడ కూర్చుని దేహం మీద ధ్యాస లేకుండా ఉండేటువంటి స్థాయికి వచ్చి, దేహం మీద కూడా ధ్యాస లేకుండా అలాగే తపస్సులో లీనమై ఆ తపస్సుని మనస్సును శుభ్రం చేసుకోవడానికి వాడి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పరమాత్మను చేరి అక్కడే పరమాత్మలోనే లయించిపోయింది. ఇలా కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేసి ఆ ఉపదేశం ద్వారా తల్లికి కూడా ముక్తిని కలిగించాడు అనేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి గారు ఈ తృతీయ స్కంధం చివరి వరకు చక్కగా చెప్పారు. పరమాత్మ తాలూకు అవతారాలు జ్ఞాన ప్రధానాలుగా ఉంటాయి అనేది ప్రధానమైన అంశం. పరమాత్మ ఈ భూమి మీదకు అవతరించినప్పుడల్లా తన యొక్క జ్ఞానాన్ని అందించటానికే ఆయన పూనుకుంటాడు అనేటువంటి అంశం ఉంది. ఆ అంశాన్ని కపిలావతారంలో ఆయన ఎక్కువగా చూపించాడు. అదే హిరణ్యాక్షుణ్ణి సంహరించేందుకు వచ్చినట్లుగా కనిపించేటువంటి వరాహావతారంలో జ్ఞాన ప్రాధాన్యం స్పష్టంగా గోచరించటం లేదు. తవ్వి చూసుకుంటే, లోపలికి తొంగి చూసుకుంటే కనిపిస్తుంది. కానీ కపిలావతారంలో జ్ఞానమే ప్రధానం, ఉపదేశమే ప్రధానం,
తన తల్లికి, తల్లిలాంటి అందరికీ, తన తల్లిలాంటి మానవులందరికీ కూడా ఉపదేశం చేయటం కోసమే కపిలావతారాన్ని ఆయన స్వీకరించాడు. అలాంటి కపిలావతారంలో పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటంతో పాటుగా ఆ పరమాత్మ తత్వాన్ని అందుకోవటం కోసం ఆ కపిల మహర్షి గారు చెప్పినటువంటి భక్తి యోగాన్ని అలవరుచుకోవాలి. ఆ భక్తి యోగాన్ని అలవరుచుకోవాలి అంటే ఆ పరమాత్మ మీద ప్రేమ అనేది కలగాలి. అలా ప్రేమ కలగాలి అంటే పరమాత్మను గురించి వింటూ ఉండాలి. పరమాత్మను గురించి, పరమాత్మను సేవించిన వారిని గురించి, పరమాత్మను సేవించుకుని పరమాత్మను చేరిన వారిని గురించి, వీళ్ళందరి గురించి వింటూ ఉండాలి. వింటూ ఉన్న కొద్దీ పరమాత్మ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరగ్గా అది భక్తిగా రూపాంతరం చెందుతుంది. భక్తి అనేది సాధకుణ్ణి చేసేస్తుంది, సాధారణ మానవుణ్ణి కూడా సాధకుణ్ణి చేసేస్తుంది అనేటువంటి అభిప్రాయంతో విదురుడికి మైత్రేయ మహర్షి గారు ఈ విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజు గారికి, అలాగే మనందరికీ కూడా చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పైన చెప్పబోయేటువంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా వినవలసిందిగా సూచన కూడా చేశారు. కాబట్టి మనం పై అధ్యాయాలలో రాబోయేటువంటి విషయాలన్నిటినీ కూడా పరమాత్మ మీద, తత్వం మీద ఆసక్తిని పెంచుకోవటానికి, అలా ఆసక్తిని పెంచుకోవటం ద్వారా భక్తిని తెచ్చుకోవటం కోసం, భక్తి ద్వారా అందుకోవలసినటువంటి సద్గుణాలను అందుకోవటం కోసం, చివరికి పరిపూర్ణమైన పరమాత్మ తత్వాన్ని అందుకోవటం కోసం మనం అధ్యయనం చేసుకుందాం. అలా అధ్యయనం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.